అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే డాక్టర్ గారు, ఈ రోజు ప్రెజెంట్ జనరేషన్ లో పిల్లలు ఎక్సర్సైజ్ కంటే, ఐ మీన్ ఈ ప్లేయింగ్ వీటి కంటే ఎక్కువ ఫోన్స్ చూస్తున్నారు. అవునండి. ఎక్కువ ఫోన్స్ చూసుకుంటున్నారు. వాళ్ళు స్కూల్‌కి వెళ్తున్నారు. మళ్ళీ చదువుకుంటున్నారు. ఇంటికొచ్చేస్తున్నారు ఫోన్స్. వాళ్ళకి యాక్టివిటీ అన్నది లేదు. అవును. సో, ఈ యాక్టివిటీ మిస్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఏమైనా నర్వ్ సంబంధించిన ఇష్యూస్ వస్తాయా? ఆ! లేకపోతే స్పైనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? అంటే యాక్టివిటీ ప్రాపర్‌గా ఉండడం లేదు కదా బాడీలో. ఎగ్జాక్ట్‌లీ. సో, ఏం ఇష్యూస్ వస్తాయి? చాలా మంచి క్వెషన్ అడిగారు మీరు. యాక్చువల్లీ నౌ ఎ డేస్ పిల్లలందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ గెట్టింగ్ అడిక్టెడ్ టు ద ఫోన్స్. యాహ్! అండ్ ఒకప్పుడు మన కాలంలో అంటే పాత కాలంలో ఉన్నట్టు దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ అవుట్‌డోర్ గేమ్స్. హ్మ్. ఇండోర్ గేమ్స్ అంటే లోపలే ఇంట్లో ఫోన్ ఆడుకోవడం, లేదు చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం ఉంది అవును. గానీ అవును. అవుట్‌డోర్ యాక్టివిటీస్ చాలా తక్కువైంది. బట్ అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. చాలా ఓకే. అవసరం. మీరు ఎంత యాక్టివ్‌గా పిల్లలు ఆడుకోగలుగుతారో, ఎంత యాక్టివ్‌గా వాళ్ళ యాక్టివిటీస్ చేసుకోగలుగుతారో, వాళ్ళ గ్రోత్‌కి అది చాలా యూజ్‌ఫుల్ అన్నమాట. సో, అండ్ వెన్ యూ ఆర్ సీయింగ్ ఫర్ ఫోన్స్ ఫర్ లాంగ్ టైమ్స్ మీరెప్పుడైతే ఫోన్ చాలా సేపు చూస్తూ ఉంటారో నెక్ ఇష్యూస్ వస్తాయి. ఓకేనా? ఈ చిన్న పిల్లలు చాలా మంది నౌ ఎ డేస్ కమింగ్ విత్ ఏంటంటే వంగిపోయి నడుస్తున్నారండి. లేకపోతే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సీయింగ్ ఆఫ్ ఫోన్స్ ఆర్ టీవీ. ఓకే. ఓకే. వంగి సో, వంగి అంత చూస్తూ లాంగ్ ఉంటారు. పీరియడ్ టైమ్ వాళ్ళు ఒకే ఎక్కువ దాని మీద సేపు చూడడం వల్ల కాన్సంట్రేట్ చేయడం వీళ్ళది వల్ల మొత్తం బెండ్ అవుతుంది. బ్యాక్ పెయిన్ రావడము, ఓకే. లేకపోతే నెక్ పెయిన్ రావడము, ఐ స్ట్రెయిన్ అవ్వడము, ఆల్ దీస్ ఆర్ ద థింగ్స్. సో, చిల్డ్రన్స్ దే షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫిజికల్ అవుట్‌డోర్ యాక్టివిటీ. అట్‌లీస్ట్ రోజుకొక 1 అవర్, అట్‌లీస్ట్ 40 మినిట్స్ టు 1 అవర్ అయినా మినిమమ్ కొంచెం రన్నింగో లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ సమ్ కైండ్ విల్ హెల్ప్ దెమ్. ఓకే. సో, ఫర్ దేర్ బెటర్ మజిల్ గ్రోత్, బోన్ గ్రోత్ అండ్ దేర్ ఎంటైర్ గ్రోత్ ఆఫ్ ద బాడీ. ఎంటైర్ గ్రోత్ కంప్లీట్‌లీ డిపెండ్ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, యాహ్! ముందు మన ఎర్లియర్ డేస్ చూసుకున్నట్లయితే 6 ఫీట్ మోర్ దెన్ దట్ కూడా ఉండేవారు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళు చేసే ఒక యాక్టివిటీస్ బట్టి. యాక్టివిటీస్. బట్ ఇప్పుడు వాళ్ళు ఒక లైక్ ఇంటర్‌కొచ్చినా, గ్రాడ్యుయేషన్ లెవెల్‌కొచ్చినా సరే చాలా అంత హైట్ ఉండడం లేదు పిల్లలెవరు కూడా. నాట్ ఓన్లీ హైట్, ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ ఫుడ్ యాక్టివిటీస్. ఫుడ్ వాళ్ళు యాక్టివిటీస్. జంక్ ఫుడ్స్ తినడం వల్ల హ్మ్. అబ్నార్మల్ వెయిట్ పెరుగుతున్నారు. ఒబెసిటీ కూడా ఒబేసిటీ ఎక్కువ వచ్చేసింది పిల్లల్లో. అవును. అండ్ దే ఆర్ ప్రోన్ ఇంటూ మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల. హ్మ్. అంతేకాకుండా ఇంకా సమస్యలు ఎర్లీ డేస్‌లో డయాబెటిస్ రావడము, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడము ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తున్నాం.